నిన్న ఒక తల్లి వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఓ చిన్నపాటి ఉద్యోగం చేసేది ఇన్ఫోసిస్లో మధ్యలో ఎవరో దరిద్రుడు, దగులు బాజీగాడు, దళారి, ఎవడో ఒక దరిద్రుడు ఆ అమ్మాయి డబ్బులు తినేస్తున్నట్టున్నాడు. 13,000 మాత్రమే ఇన్ఫోసిస్లో. సరే, ఆ తల్లి దశంభాగం ఇవ్వడానికి వచ్చింది. ఆ తల్లి నాతో చెప్పింది ఏంటంటే, మా తోటి కోడళ్ళందరిలో, మా కుటుంబాలందరిలో అందరికీ ఇద్దరిద్దరు మగపిల్లలు. నాకు మాత్రమే మొదట అమ్మాయి పుట్టింది, ఆ తర్వాత కొడుకు పుట్టాడు. ఆ రోజే అనుకున్నాను, కూతురు పుట్టినప్పుడు ఎందుకు ప్రభువా ఈ కూతుర్ని ఇచ్చావు, అందరికి ఇద్దరిద్దరు మగపిల్లల్ని ఇచ్చి ఎందుకు ప్రభువా ఈ కూతురు ఇచ్చావు, కూతురు అంటేనే భారం, దీన్ని పెంచలేక ఏంటి ప్రభువా దీన్ని చాలా బాధపడింది. ఆ తర్వాత కొడుకు పుట్టాడు, కానీ అట్లాగే దిగులు పడతానే ఉంది. బట్ వన్ థింగ్, ఆ సహోదరికి పెళ్ళైన 5 సంవత్సరాలకి భర్త చచ్చిపోయాడు. ఇక ఈవిడ మిషన్ తొక్కి కాలంతా సారిపోయింది. గమ్మత్తేంటో చెప్పిన, నేను ఆవిడ చెప్పిన మాటలే చెప్తున్నా. ఇవాళ ఆవిడికి పాపం ఒక 2-3 మరణకరమైన వ్యాధులు వచ్చాయి పాపం మా తల్లికి, సహోదరికి. కానీ కొడుకు డిగ్రీ ఏదో చదువుతున్నాడట, ఇంటర్మీడియట్ ఏదో. ఆ తల్లి చెప్పింది, ఇవాళ నా బిడ్డ ఆ చిన్న ఉద్యోగం చేయబట్టే నేను పోషింపబడుతున్నాను, నా కొడుకు చదువుతున్నాడు, నేనా మిషన్ కొట్టకూడదు. ఆ రోజున ఈ కూతురు అసలు పుట్టకపోయింటే బాగుండు, మగపిల్లలైతే బాగుండలేదు. ఈరోజు నా బిడ్డే నన్ను పోషిస్తూ ఉంది, నా కొడుకుని పోషిస్తూ ఉంది. అందుకే చెప్తున్నా, ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చిన వరం. వివక్ష చూపొద్దు, పక్షపాతం చూపొద్దు. ఆడపిల్లైనా మగపిల్లైనా